అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎంవీఆర్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఒకసారి మనం ఈరోజు తెలుగు అకాడమీలో భాగంగా డ్రాఫ్ట్ కాపీ ఓకేనా, డిఈడి ఫస్ట్ ఇయర్ పేపర్ 4ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం మొదటి సంవత్సరాన్ని. ఓకేనా, ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసాము. ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూడండి, ఆల్రెడీ పోస్ట్ చేసినాను. ఇప్పుడు సెకండ్ యూనిట్ని నీట్గా లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఓకేనా, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అన్న. ఓకే, సెకండ్ యూనిట్ పేరు ఏం సార్? ప్రారంభ భాష. చూడు, ప్రారంభ భాషా సముపార్జన, భాషా అభ్యసనం. ప్రారంభంలో భాష అనేది ఏ విధంగా ఉంది, ఓకేనా, అది ఎలా ఆర్జించినారో, దాని యొక్క భాష అభ్యసనం అనేది ఏ విధంగా జరిగింది అనేసి ఈ టాపిక్లో మనం క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా, తెలుసుకుందాం నాన్న. ఏమేమి ఉందో చూద్దాం. ఇక్కడ ఒక స్టార్టింగ్నే ఒక నిర్వచనం ఇచ్చాను నాన్న. స్టార్టింగ్ ఒక నిర్వచనం ఇచ్చాడు. చూడు ఒకసారి ఏమిచ్చాడు నాన్న నిర్వచనము? మానవ, చూడు, మానవ పరిభాషలో, చూడు, ఓకేనా, మానవ భాషను మనం ఒక సహజ పరిణామంగా భావించాలి. మానవ భాషను మనం ఒక సహజ పరిణామంగా భావించాలి. మానవ శరీర నిర్మాణాన్ని ఎలా అధ్యయనం చేయగలుగుతామో అలాగే భాషా నిర్మాణాన్ని కూడా అధ్యయనం చేయవచ్చు. ఎరిక్ హెచ్ లెన్నెబర్గ్ చూడు, మానవ భాషను మనం ఒక సహజ పరిణామంగా భావించాలి. మానవ శరీర నిర్మాణాన్ని ఎలా అధ్యయనం చేస్తాం, మనం మానవుని యొక్క శరీర నిర్మాణాన్ని ఏ విధంగా అధ్యయనం చేస్తాము, ఓకేనా, అలాగే భాషా నిర్మాణాన్ని కూడా అధ్యయనం చేయవచ్చు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఎరిక్ హెచ్ లెన్నెబర్గ్ అనే వ్యక్తి ఏం చెప్పాడు అంటే, మన మానవుని యొక్క శరీర నిర్మాణాన్ని, చేతులు ఎలా ఉంటుంది, కాళ్ళు ఎలా ఉంటుంది, అట్లా ప్రతి ఒక్క పాటని మనం ఏ విధంగా అధ్యయనం చేస్తామో, తెలుసుకుంటామో, నేర్చుకుంటామో, అదేవిధంగా భాషకు కూడా ఒక నిర్మాణం ఉంటుంది. దాని ప్రకారం మనం తెలుసుకోవాలనేసి మనోడు చెప్పడం జరుగుతుంది నాన్న. ఇప్పుడు ఈ ప్రారంభ భాషా సముపార్జన, భాషా అభ్యసనంలో భాగంగా ఏమేమి ఉన్నాయి సార్? దీని కంటెంట్ ఏముంది సార్? ఒకసారి చూద్దాం. మనం ఏం నేర్చుకుంటామంటే దీని లక్ష్యాలు నేర్చుకుంటాం, ఇంట్రడక్షన్ నేర్చుకుంటాం, పరిచయం. చూడు, జంతువులు, మానవ భాషలు, పూర్వ భాషా సామర్థ్యాలు. జంతువులు అంటే మానవుని యొక్క భాషలు ఏ విధంగా ఉంది, పూర్వ భాషా సామర్థ్యాలు ఏ విధంగా ఉంది తెలుసుకుంటాం. వివిధ దశల్లో భాషాభివృద్ధి, ఏ దశల్లో ఏ విధంగా భాషాభివృద్ధి అనేది ఉన్నది తెలుసుకుంటాం. బహుళ అక్షరాస్యతలు, చూడు, బహుళ అక్షరాస్యతల గురించి తెలుసుకుంటాం. పాఠాలు మరియు రకాలు, ఏం పాఠాలు ఉన్నాయి, ఏం రకాలు ఉన్నాయి. విద్యా ప్రణాళికలో బాల సాహిత్యం వినియోగం, ప్రయోజనాలు. చూడు, విద్యా ప్రణాళికలో బాల సాహిత్యం యొక్క వినియోగం ఏ విధంగా ఉంది, ప్రయోజనాలు ఏ విధంగా ఉంది అనేసి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏముంది సార్? చూడు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, భాషా అభ్యసనం అవసరం, లోప నిర్ధారణ, ప్రారంభ భాషా జోక్యం అనేవి మనం ఈ లెసన్లో మనము తెలుసుకుంటాం నాన్న. ఓకేనా, చూద్దాం. ఇక్కడ లక్ష్యాలు అనేది ఉంది. ఈ టాపిక్లో ఏమేమి లక్ష్యాలు ఉన్నాయి నాన్న, ఒకసారి చూద్దాం నాన్న. ఓకేనా, మనం ఈ టాపిక్ చదవడం వల్ల ఏమేమి నేర్చుకుంటాం సార్? ఓకేనా, చూడు, ఈ అధ్యాయం చదవడం వల్ల ఛాత్రోపాధ్యాయులు యాజ్ ఎ ట్రైనింగ్ టీచర్గా, మనమే ట్రైనింగ్ టీచర్స్ కదా, ట్రైనింగ్ టీచర్స్గా ఏం నేర్చుకుంటాం సార్ అంటే, జంతువులు మానవుల యొక్క భాషల మధ్య వ్యత్యాసాలు, డిఫరెన్సెస్ అన్న. జంతువుల భాష ఏ విధంగా ఉంది, మానవుల భాష ఏ విధంగా ఉంది అనేసి డిఫరెన్సెస్ తెలుసుకుంటాం. భావ ప్రసారంలో ప్రాక్ భాషా సామర్థ్యాలు కూడా ఉంటాయని గ్రహిస్తారు. చూడు, భావ ప్రసారంలో ప్రాక్ భాషా సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయని మనం గ్రహిస్తామన్నమాట. అదేవిధంగా భాషా సముపార్జన మరియు భాషా అభ్యసనం, ఓకేనా, స్వతసిద్ధంగా పుట్టుకతో సంహరించిందని తెలుసుకుంటాం అనమాట. స్వతసిద్ధంగా పుట్టుకతో ఎలా సంక్రమించింది అనేది నీట్గా తెలుసుకుంటాం. అక్షరాస్యత బోధనలో సాంకేతికత, విసాంకేతికత అంటే కోడింగ్, డీకోడింగ్ ప్రధాన పాత్ర వహిస్తాయని తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉందా సార్? చూడు, వర్తమాన పాఠశాల సందర్భంలో ప్రారంభ అక్షరాస్యత ప్రారంభంలో అక్షరాస్యత దాని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా తెలుసుకుంటాం. బహుళ అక్షరాస్యత భావనల గురించి తెలుసుకుంటాం నాన్న. అదేవిధంగా పుస్తక పఠనం భాషా అభ్యసన వేగవంతం చేస్తుందని అవగాహన చేసుకుంటారు. పుస్తక పఠనం అనేది మనం ప్రతిరోజు చదవడం వల్ల భాషా అభ్యసనం అనేది వేగంగా అవగాహన చేసుకుంటామని
తెలుస్తుంది. విద్యా ప్రణాళికలో భాష యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉందో తెలుసుకుంటాం. భాష అభ్యసనానికి భాష ద్వారా అభ్యసన గల భేదాభావాలను చూడు. భాష ద్వారా అభ్యసనానికి గల భేదాలను చూడు. భాష అభ్యసనానికి మరియు భాష ద్వారా అభ్యసనానికి గల భేదాలను అవగాహన చేసుకుంటాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భాషా బోధనలో ఎదురయ్యే సమస్యలు ఏముంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి అనేది మనము ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. ఓకేనా. ఇప్పుడు పరిచయం అనేది చూద్దాం నాన్న. పరిచయం ఓకేనా నాన్న. ఇక్కడ చూడి ఇంట్రడక్షన్లో ఏముందో సార్, ఇంట్రడక్షన్లో చూద్దాం ఒకసారి. మానవుడు సంఘజీవి. జంతుజాలం నుంచి మానవుడు క్రమ పరిమాణం పొందిన మానవుడు భావ వినిమయానికి అర్థవంతమైన శబ్దాలు అలవర్చుకుని భాషాభివృద్ధి సాధించాడు. మానవుడు అనేవి సంఘజీవి. ఎస్. జంతుజాలం నుంచి మానవుడు క్రమ పరిణామం పొందిన మానవుడుగా భావ వినిమయానికి అర్థవంతమైన శబ్దాలు అలవర్చుకుని భాషాభివృద్ధి సాధించాడు. మానవుడు కూడా ఒక జంతువేనన్నా. ఆ జంతువు అనేది మానవుడు జంతువు అనుకుంటాను కదా. క్రమంగా మనము వచ్చే అంటే పరిణామాలు చెందే కొద్ది, అభివృద్ధి చెందే కొద్ది, మార్పులు చేర్పులు జరిగే ఉంది భాషాభివృద్ధి. మానవునికి భావ వినిమయానికి అర్థవంతమైన శబ్దాలు అనేవి రావడం జరిగింది. ఓకేనా. చూడన్నా, జంతువుల భాషలో, ఏ భాషలోనన్నా జంతువుల భాషలో మానవుల భాషలో ఉన్నట్లుగా ధ్వని అంటే జంతువుల భాషలో మానవుల భాషలో ఉన్నట్లుగా ధ్వని, దానికి అర్థానికి ఉన్న స్వేచ్ఛాయుత సహసంబంధం అనేది ఉన్నది నాన్న. జంతువులలో ఉండే భాష అదేవిధంగా మానవులలో ఉండే భాషకి మధ్య డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేసి, అది చేసే ధ్వనులలో కూడా శబ్దాలలో కూడా చాలా వ్యత్యాసం అనేది ఉంటుందని చెప్తున్నాను నేను. మానవుల భాషలో నిశ్చితమైన ధ్వనులు మానవుని భాషలో నిశ్చితమైన ధ్వనులు తిరిగి అదే అర్థంలో వాడతాం. ఎస్, పదే మనం వాడతాం అనమాట వర్డ్స్ని. మానవులు వివిధ భాషలను అలవర్చుకుంటారు. మానవులు వేరే లాంగ్వేజెస్ కూడా అర్థం చేసుకుంటారు నాన్న. ఈ భాషలన్నీ సాంప్రదాయబద్ధమై లిఖిత రూపం కలిగి ఉంటాయి. ఎస్, సాంప్రదాయబద్ధంగా లిఖిత రూపంలో ఉంటాయి. లిపి లేని భాషలు తమదైన సంస్కృతిని, ఊహాలోకాన్ని, భావోద్వేగాలను ప్రదర్శిస్తాయి. ఎస్, లిపి లేని భాషలు కూడా సంస్కృతిని, ఊహాలోకాన్ని, భావోద్వేగాలను ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఎస్, అనేక భాషలు అనేవి ఉన్నాయి. ఇంకా ఏమన్నా సార్ చూడండి. భాషాభ్యసనం జైవిక, సామాజిక, వ్యక్తిగత కారకాల ఫలితం. భాషాభ్యసనం అనేది ఏమంటే జైవిక మరియు సామాజిక, వ్యక్తిగత కారకాల యొక్క ఫలితం అన్నమాట. పిల్లలు భాషను పొందే శక్తి పాఠశాల నుండి, పరిసరాల నుండి ఎటువంటి భాష వింటారో ఆ భాష అభ్యసనం మీద ఆ ప్రభావం చూపుతుంది. పిల్లలు భాషను పొందే శక్తి పాఠశాల నుండి కానీ, పరిసరాల నుండి కానీ ఎటువంటి భాష వింటారో ఆ భాష అభ్యసనం మీద ప్రభావం అనేది చూపుతుంది. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాలలో ఎవరైనా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి అభ్యసన సందర్భాలను అభివృద్ధి చేయడం ద్వారా భాష యొక్క ప్రావీణ్యత అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా. పాఠశాలలు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి అభ్యసన సందర్భాలలో, నేర్చుకునే సమయాలలో వారి యొక్క భాషా ప్రావీణ్యత అనేది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ పఠన లేఖన అభ్యసనాలు. పఠన లేఖన అభ్యసనాలు, గతిశీలక పరిణామ ప్రక్రియలు. పఠన లేఖన అభ్యసనాలు, గతిశీలక పరిణామ క్రమాలు. పాఠశాలలో చేరిన పిల్లలకు చదువుట నేర్పుట ఉపాధ్యాయులు ఎదుర్కొనే సవాళ్ళలో మొదటిది. చెప్తానన్నా. పఠన లేఖన అభ్యాసాలు, గతిశీలక పరిణామ ప్రక్రియలు ఏ విధంగా ఉండదంటే పాఠశాలలో చేరిన పిల్లలకు చదువు నేర్పుట అనేది ఉపాధ్యాయులు ఎదుర్కొనే సవాళ్ళలో మొట్టమొదటిది అనమాట. చదువు నేర్పుట అనేది. ఓకేనా. పాఠశాలలో అక్షరాస్యత, బోధనలో సాంకేతికత నైపుణ్యాలు కీలకమైనవిగా భాషావేత్తలు అంటే మనం పాఠశాలలో అక్షరాభ్యాసనం చేసేటప్పుడు అంటే మన బోధన చేసేటప్పుడు, ఓకేనా, బోధనలో సాంకేతికత, కోడింగ్, విసాంకేతిక, డీకోడింగ్ అనేవి కీలక పాత్రలు అనేవి పోషిస్తాయని చెప్తున్నారు నాన్న. ఓకేనా. ఎవరు? భాషావేత్తలు. ఇంకా ఏమేమి ఉన్నాయి సార్, ఇంకా ఏం చెప్తున్నారు సార్
ప్రాథమిక దశలో ఏ దశలోనైనా ప్రాథమిక దశలో భాషాభివృద్ధికి భయం లేని పరిసరాలలో మాట్లాడే స్వేచ్ఛను పిల్లలకు కల్పించే వాతావరణం తరగతి గదుల్లో కల్పించాలి. అంటే మ్యాటర్ ఏమనంటే భాషాభివృద్ధికి భయం లేని భాషాభివృద్ధి నేర్చుకోవడానికి భయం లేని పరిసరాలలో మాట్లాడే స్వేచ్ఛను పరిసరాలలో మాట్లాడే స్వేచ్ఛను పిల్లలకు కల్పించే వాతావరణం పిల్లలకు మనం కల్పించే వాతావరణం ఓకేనా వాతావరణం తరగతి గదుల్లో కల్పించాలి. అంటే వాళ్ళకి భాషాభివృద్ధి నేర్చుకునేదానికి భయం లేకున్నా పరిసరాలను అంటే పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛను వాళ్ళకి ఏమి ఇవ్వాలి మంచి వాతావరణము మంచి తరగతులు కల్పించాలి. అదేవిధంగా జీవితంలో పిల్లలు భాషను నేర్చుకుంటున్న క్రమాన్నే పాఠశాలలో పాటించాలి. పాఠశాలలో ఏం పాటించాలంటే జీవితంలో పిల్లలు భాషను ఏ విధంగా నేర్చుకుంటారో అదే క్రమంలో మనం నేర్పించాలి. క్రమాన్నే పాఠశాలలో కూడా మనం పాటించాలి అంటున్నారు. నెక్స్ట్ భాషాభ్యాసం భాషా నైపుణ్యాలు పిల్లల పుస్తకాలలో భాషా నైపుణ్యాలు పిల్లల పుస్తకాలతో ముడిపడి ఉంటాయి. భాషా నైపుణ్యాలు పిల్లల యొక్క పుస్తకాలతో ముడిపడి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏముంది సార్ పిల్లలు చూసే బొమ్మల పుస్తకాలు మరియు వారి ఇంట్లో సమావేశకులతో వినే కథలు పిల్లలు చూసే బొమ్మల పుస్తకాలు కానీ వారి ఇంట్లో ఉండే వాళ్ళతో కానీ సమావేశకులతో వినే కథలు కానీ ఆడే ఆటలన్నీ భాషాభ్యసనం మీద అక్షరాభ్యసనం మీద ప్రభావం చూపుతాయి. అంటే భాషాభ్యసనం మీద కానీ అక్షరాభ్యాసనం మీద కానీ ఏవేవి ప్రభావం చూపుతాయన్న అంటే పిల్లల పుస్తకాలతో ముడిపడి ఉండడం ఓకేనా పాఠ్య పుస్తకాలతో ఏ విధంగా ఉంటారు పిల్లలు చూసే బొమ్మలు ఓకేనా బొమ్మల పుస్తకాలు కానీ వారి ఇంట్లో కానీ సమావేశకులతో కానీ వాళ్ళు వినే కథలు కానీ ఆటలు ఆడేవి కానీ ఇవన్నీ భాషాభ్యాసనం మీద అక్షరాస్యత మీద మనకి ప్రభావం అనేది చూపుతుంది నాన్న. నెక్స్ట్ సార్ ఇంకా ఏమన్నా ఉందా సార్ బాల సాహిత్యం భాషా అభ్యసనాన్ని వేగవంతం చేస్తుందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. ఏ సాహిత్యం నాన్న బాల సాహిత్యం అనేది భాషాభ్యసనాన్ని వేగవంతం చేస్తుందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. విద్యార్థుల నేపథ్యము సంస్కృతి మొదలైన వాటిని అర్థం చేసుకుని పుస్తకాల ముందు విద్యార్థులకు పరిచయం చేయాలి. అంటే విద్యార్థుల యొక్క నేపథ్యం ఏ విధంగా ఉంది సంస్కృతి ఏ విధంగా ఉంది మొదలైన వాటిని మనం అర్థం చేసుకొని నీట్గా వాళ్ళకి సంబంధించిన పుస్తకాలను మనం అందుబాటులో తీసుకురావాలి అని చెప్తున్నాను నాన్న. అదేవిధంగా పిల్లల భాష తరగతి గది భాష పరిసరాల భాష ఆధునిక తరగతి గదిలో వినిపిస్తుంది. చూడన్న పిల్లల యొక్క భాష ఏ విధంగా ఉంటుంది తరగతి గదిలో ఏ భాష మాట్లాడతారు పరిసరాల్లో ఏ భాష మాట్లాడతారు ఆధునిక తరగతి గదిలో ఏ విధంగా ఉంటుంది అనేసి మనము తెలుస్తుందన్న. పిల్లలు ఇంటి భాష పరిసరాల భాషను అనుసంధానిస్తూ తరగతి గది పిల్లల యొక్క ఇంటి భాషను పరిసరాల భాషను అనుసంధిస్తూ తరగతి గది భాషాభ్యసనానికి ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తరగతి గది పిల్లలకి ఇంటి భాషను పరిసరాల భాషను అనుసంధానిస్తూ రెండింటిని అనుసంధానం చేస్తూ తరగతి గదిలో భాషాభ్యసనానికి ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి అని చెప్తున్నాను అన్న. నెక్స్ట్ సార్ ఇంకా ఏమన్నా ఉందా సార్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భాషాభ్యసన అవసరాలు ఉపాధ్యాయులు గుర్తించి భాషా బోధనలో తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు భాషాభ్యసన అవసరాలు డిఫరెంట్ ఏబిలిటీ ఉంటారు కదా వాళ్ళకి భాషాభ్యసన అవసరాలు ఏ విధంగా ఉంటుంది ఉపాధ్యాయులు ముందుగానే గుర్తించాలన్నమాట. గుర్తించి భాషా బోధనలో తగిన జాగ్రత్తలు వాళ్ళు బోధించేటప్పుడు తగిన మంచి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం జంతువులు మానవులు జంతువులు మరియు మానవుల భాషలు పూర్వ భాషా సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేసి మనం ఒకసారి చూద్దాం నాన్న. ఓకేనా. ఈ టాపిక్ చూద్దాం. ఏమిచ్చాడు మనకి ఇక్కడ చూడన్న జంతువులు తమ భావాలను వ్యక్తం చేయడానికి ధ్వనులు చేస్తాయి. జంతువులు తమ భావాలను వ్యక్తం చేయడానికి సౌండ్స్ అనేది చేస్తుంది నాన్న. మీరు కూడా చేస్తారు కదా మీ యొక్క భావాన్ని బయటికి చెప్పడానికి ఖచ్చితంగా చేస్తారా చేయరా చేస్తారు కదా. అదే క్రమంలో మానవులు కూడా తమ భావాలను వ్యక్తీకరణకు ధ్వనులు చేస్తూ మానవులు కూడా అదే విధంగా తమ యొక్క భావాలను వ్యక్తీకరణకు ధ్వనులు చేస్తూ అవయవాల కదలిక ద్వారా ఏ కదలిక ద్వారానన్నా అవయవాల కదలిక ద్వారా ఇంకా ఏం చేస్తారు సైగల ద్వారా మళ్ళీ భావ ప్రకటన లేదా భావాగ్రహణ అనేది చేయడం జరుగుతుంది. అదే పక్షులు
అదే పశు పక్షి కీటకాలలో కూడా కొన్నింటికి వార్తా ప్రసారం జరుగుతుంది. చూడి పశువులలో గాని, పక్షులలో గాని, కీటకాలలో గాని కొన్నిటికి వార్తా ప్రసారం జరుగుతుంది. సార్ ఏ విధంగా వార్తా ప్రసారం జరుగుతుంది సార్? బాగా గమనించండి నాన్న. వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు అవి ఒక రకమైన శబ్దాలు చేస్తాయన్నమాట. ఆ శబ్దాలు ఖచ్చితంగా వాటికి అందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏమన్నది సార్? కానీ జంతువుల భాష చూడు, జంతువుల భాష మానవ భాషలంతా కష్టమైనది కాదు. చూడు అనిమల్స్ యొక్క లాంగ్వేజ్ అనేది మానవుని యొక్క భాషలంతా కష్టమైన పని అయితే కాదనమాట. చూద్దాం. భావగర్భితమైనది చూడు, భావగర్భితమైనది అయితే కాదు. ఓకే, అంటే పర్టికులర్గా మీనింగ్ అనేది ఏముండదు. మనిషికి సందర్భానుసారంగా తమ భాషను మార్చుకునే తెలివితేటలు ఉన్నాయి. ఎస్, మనిషికి సందర్భానుసారంగా తమ భాషను మార్చుకునే తెలివితేటలు ఉన్నాయి. మానవుల భాషలో నిశ్చితమైన ధ్వనులు తిరిగి తిరిగి అదే అర్థంలో వాడుతారు. ఎస్, మానవుల భాషలో నిశ్చితమైన ధ్వనులు అనేవి తిరిగి తిరిగి అదే అర్థంలో వాడతాం. ఎస్, ఖచ్చితంగా వాడతాం. కానీ జంతువుల భాషలో అలా జరుగుతుందా అంటే అలా జరగదు అని చెప్తున్నాను నాన్న. నెక్స్ట్ చూడు, ఇంకా ఏముంది ఇక్కడ కొన్ని ఇచ్చారు. గతానికి భవిష్యత్తుకు చెందిన అంశాలు చూడు, గతానికి భవిష్యత్తుకు చెందిన అంశాలు మానవ భాషలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. మానవుని యొక్క భాషలో పూర్వం ఏమి జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏం జరుగుతుందో చెప్పగలం నాన్న. అదేవిధంగా జంతువులకి అవకాశం ఉంటుందంటే ఈ అవకాశం అనేది ఉండదు నాన్న. సరే, ఇంకా ఏదైనా ఉందా చూద్దాం. మానవులు చూడు, మానవులు చిన్న పదాలతో ఒక వాక్య క్రమాన్ని ఏర్పరుస్తారు. మానవులు ఒక చిన్న పదాలతో వాక్య క్రమాన్ని ఏర్పరుస్తారు. జంతువులు అలా చేస్తాయనన్నా అలా చేయలేవునన్నా. ఓకేనా? అదేవిధంగా మానవులు గంటల కొద్దీ అనర్గళంగా మాట్లాడతారు. ఎస్, గంటల కొద్దీ అనర్గళంగా నాన్ స్టాప్గా మాట్లాడుతుంటున్నా. జంతువులు అలా మాట్లాడతాయంటే నాన్న మాట్లాడవు నాన్న. జంతువులు మాట్లాడతారా? మాట్లాడవు నాన్న. చూడండి, మానవ భాషలో ప్రత్యేక పదాలు వాటికి అర్థాలు ఉంటాయి. ఎస్, మనం మాట్లాడే ప్రతి మాటలోన ప్రతి వాక్యంలోన మీనింగ్స్ అనేవి ఉంటాయి నాన్న. జంతువుల విషయంలో ఈ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉండదు నాన్న. జంతువుల భాషలను ధ్వనులు భాషా శాస్త్రవేత్తలు పరిశీలించి నమోదు చేస్తారనమాట. నమోదు చేసి ఏం చేస్తారు చూడండి, పక్షులు, కోతులు భయం, అనురాగం కలిగినప్పుడు అరుపులు. అంటే భాషా శాస్త్రవేత్తలు జంతువుల యొక్క భాషలను కూడా అంటే ధ్వనులను కూడా పరిశీలించి నమోదు చేస్తారనమాట. అది చేసి పక్షులు కానీ కోతులు కానీ అవి భయం వచ్చినప్పుడు ఏ విధంగా సౌండ్ చేస్తాయి, అనురాగం వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాయి, అరిచినప్పుడు భయం కలిగినప్పుడు ఏ విధంగా అరుపులు పెద్ద ధ్వనితో చూడి, భయం కలిగినప్పుడు పెద్ద ధ్వనులతో ఉంటాయి. అంటే అరుపులు అనేవి పెద్ద ధ్వనిగా చేస్తాయన్నమాట. అంటే వీటికి కూడా మనలు భాషా శాస్త్రవేత్తలు పరిశీలించారనమాట. కోతులలో బర్బెట్ మంకీ ఏదైనా బర్బెట్ మంకీ అనే తెగ చూడి, బర్బెట్ మంకీ ఏది కోతులలో బర్బెట్ మంకీ అనే తెగ అధమ పక్షం 6 రకాల అరుపులు అరుస్తాయంట. చూడి, బర్బెట్ మంకీ అనే తెగ అధమ పక్షంగా ఎన్ని రకాలున్నా 6 రకాలు చూడు, 6 రకాల అరుపులు అనేది చేస్తుందన్నమాట. ఏదినన్నా బర్బెట్ మంకీ. ఓకేనా? నెక్స్ట్ చూడు, వీటికి అపాయం కలిగించే చిరుతపులు బర్బెట్ మంకీకి అపాయం కలిగించే చిరుతపులులు, పాములు, గద్దలు వంటి ఒక్కొక్క రకం జంతువులను చూసినప్పుడు ఒక్కొక్క రకంగా అరుపు అనేవి చేస్తాయన్నమాట. చూడి, ఒక్కొక్క రకమైన జంతువులు చేసినప్పుడు ఒక్కొక్క రకంగా అవి అరుపులు అనేది చేస్తాయన్నమాట. ఏది బర్బెట్ మంకీ, కోతుల్లో బాగా అధమ పక్షం గల కోతి ఎదురంటే బర్బెట్ మంకీ, గుర్తుపెట్టుకో. చీమలలో రసాయన సంకేతాలు ఉంటాయి. ఎస్, చీమలలో రసాయన సంకేతాలు ఉంటాయి. చీమలలో ఆహారంలో ఉన్న చోట కనుక్కొని పుట్టకు తిరిగి వచ్చేటప్పుడు వాసన వేసే రసాయన పదార్థాన్ని దావ పొడుగునా వదులుతాయి. చూడి, దావ పొడుగునా అంటే దారి పొడుగునా ప్రయాణించే దారి పొడుగునా వదులుతాయి అన్నమాట. మిగిలిన చీమలు ఆ పదార్థం ఉన్న దావులలోనే వెళ్ళి ఆహారాన్ని చేరుకుంటాయి. చూసావా, చీమలు అనేది ఒక క్రమ పద్ధతిలో వెళతాయి అన్నమాట. ఎందుకు వెళతాయి సార్ అంటే, చీమలు ఆహారం ఉన్న చోట కనుక్కుంటాయి. ఫస్ట్ కనుక్కొని పుట్టకు తిరిగి వచ్చేటప్పుడు దాని నుంచి వచ్చేటప్పుడు ఒక రకమైన వాసన వేసి అంటే ఒక రకమైన రసాయన పదార్థాన్ని వదులుకుంటూ వస్తాయన్నమాట. వదులుకుంటూ వచ్చి అదే ఆ పదార్థాన్ని చుట్టూ అంటే వాసన పట్టుకొని దాని నుండి వెళ్ళిపోతాయి అన్నమాట అవి. ఓకేనా? అది తేనెటీగలు చూద్దాం నాన్న. తేనెటీగల్లో స్పర్శ సాంకేతికం అనేది ఉంటుంది. మధువును చూసిన తేనెటీగలు
తిరిగి వచ్చి నాట్యం చేస్తాయి. మధువును చూసిన తేనెటీగలు పట్టుకు తిరిగి వచ్చి నాట్యం చేస్తాయి. అంటే ఏందిరా ఇది అంటే ఏం లేదు నాన్న, పువ్వులను చూసిన మకరందాలను చూసి ఓకేనా అవి దాని యొక్క తేనెటీగలపై దాన్ని పట్టుకొని వచ్చి తిరిగి నాట్యం అనేది చేస్తాయి. మిగిలిన తేనెటీగలు వాటిని మనకు తెలుసు కదన్నా, మిగిలిన తేనెటీగలు వాటిని రాసుకుంటూ నాట్యం చేసి మధువు ఉన్న దిక్కులో దూరం తెలుసుకుంటాయి. వాగల్ డ్యాన్స్ తేనెటీగలు గుర్తుందా ఫ్రెండ్స్? డిఎస్సి బిట్టు టెట్ బిట్టు ఆ విధంగా తేనెటీగల గురించి అవి చేసే డ్యాన్స్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది నాన్న. ఇంకా ఏమన్నా ఉందా చూద్దామా? ఇంకా ఏమన్నా ఉందంటే వేట కుక్కలు చూడు, వేట కుక్కలు వేరు రకాల జంతువులను చూసినప్పుడు వేట కుక్కలు కూడా వేరు రకాల జంతువులు చూసినప్పుడు వేరు ధ్వనులు చేస్తాయి. పులిని చూసినప్పుడు ఒకలాగా, సింహాన్ని చూసినప్పుడు ఒకలాగా ఓకేనా చేస్తాయని ఎవరు చెప్పారు నాన్న? ఇటు చూడరా, ఇది కూడా ఇంపార్టెంట్. డాక్టర్ స్లోబోర్డ్ సికాఫ్ చూడు వన్ పేరు మీ డాక్టర్ స్లోబోర్డ్ సికాప్ అనే పరిశోధనలో తేలింది. స్లోబోర్డ్ సికాప్ అనే పరిశోధనలో ఏం తెలియదన్న చెప్తాడు. వేట కుక్కలు వేరు రకాల జంతువులను చూసినప్పుడు వేరు ధ్వనులు చేస్తాయి అని వాటిపై పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు నాన్న అంటే స్లోబోర్డ్ సికాఫ్. ఎవరు నాన్న? స్లోబోర్డ్ సికాఫ్ అనే వ్యక్తి చేయడం జరిగింది. ఓకేనా? తర్వాత చూడన్న, తర్వాత ఏముంది? సింహాలు చూడు, నీటి సింహాలు సైతం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. నీటి సింహాలు సైతం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి నిన్న. అయితే ములుగులు అరవడాన్ని చూడు, ములుగులు అరవడాలు సన్నని ధ్వనులు మాత్రమే శరీరాలను వివిధ ఆకృతుల్లో మలచి తమ భావాలను ఇతర నీటి సింహాలకు చేరవేస్తాయి. చూడు, నీటి సింహాలు సైతం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. ఏ విధంగా అంటే అయితే ములుగులు అరవడాలు సన్నని ధ్వనులు మాత్రమే కాక శరీరాలను వివిధ ఆకృతుల్లో డిఫరెంట్గా తిప్పి మలచి తమ యొక్క భావాలను నీటి సింహాలు అనేవి చేరవేయడం జరుగుతుంది నాన్న. నెక్స్ట్ చూద్దాం నాన్న, ఇంకా ఏమేమి ఉన్నాయి చూడు. జంతువులు చూడు నాన్న, జంతువులు కీటకాలు తమదంటూ ఒక భాష ఉంటుందని పై సమాచారం ద్వారా గ్రహించవచ్చు. ఎస్, ఖచ్చితంగా పైన చెప్పిన దాని వల్ల మనం గ్రహించవచ్చు. జంతువులకు కీటకాలకు ఒక భాష అనేది ఉంటుంది. అందుకే మానవుల భాష జంతువుల భాష కంటే భిన్నమైనది, కింది లక్షణాలను కలిగి ఉంటుంది భాషా శాస్త్రవేత్తలు చెప్పారు. మానవుల యొక్క భాష మరియు జంతువుల యొక్క భాష అనేది డిఫరెంట్గా ఉంటుందని భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు నాన్న. చూద్దాము ఒకసారి. ఓకేనా? అభివృద్ధి చెందిన ధ్వని వ్యవస్థను చూడు, అభివృద్ధి చెందిన ధ్వని వ్యవస్థ. ఓకేనా? అభివృద్ధి చెందిన ధ్వని వ్యవస్థ నాన్న, అభివృద్ధి చెందిన ధ్వని వ్యవస్థ మానవునిలోనే ఉంది. బాగా అభివృద్ధి చెందిన ధ్వని వ్యవస్థ ఎక్కడుంది? మానవునిలోనే ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సార్, ఇంకా ఏమన్నా ఉంది సార్? నోరు, దంతాలు, స్వరపేటిక, నాలుక, అంగిలి. ఎన్నన్నా? నోరు, దంతాలు, స్వరపేటిక, నాలుక, అంగిలి, ఊపిరితిత్తులు. ఎన్నన్నా? ఊపిరితిత్తులు కలిసి అన్ని రకాల ధ్వనులు చూడు, అన్ని కలిసి ధ్వనులను ఉత్పత్తి చేయడమే కాకుండా ఇంకా ఏమేం చేస్తుంది సార్? చూడు, ముఖంగా చేయడమే కాకుండా ముఖం ద్వారా శారీరక కదలికలు, వారి యొక్క హావభావాల ద్వారా తన యొక్క భావాలను ప్రకటించగలడు, వ్యక్తీకరించగలడు. ఓకేనా? వ్యక్తీకరించగలడు, ప్రదర్శించగలడు. చూసావనన్నా, ఇది మనకి అభివృద్ధి చెందిన ధ్వని వ్యవస్థ మానవునిలోనే ఉంది. కానీ నోరు, దంతాలు, స్వరపేటిక, నాలుక, అంగిలి, ఊపిరితిత్తులు అన్నీ కలిసి ధ్వనులను ఉత్పత్తి చేస్తాయని మనకు తెలుసునన్నా. అవే కాకుండా ఇంకా ఏమేం చేస్తాం? ముఖం ద్వారా శారీరక కదలికల ద్వారా మన యొక్క హావభావాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ అన్న, ఇంకా ఏమన్నా సార్? చూడు, ధ్వని వచ్చిన దిశను మానవులు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఎస్, మానవులు అనేవాళ్ళు ఖచ్చితంగా గుర్తించడం జరుగుతుంది. అవగాహనతో జాగ్రత్తగా వీనికి స్పందిస్తారు. మంచి అవగాహనతో జాగ్రత్తగా స్పందించడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో జంతువులు కొంత సందిగ్ధతను లోనవుతాయి. మానవులేమో పర్ఫెక్ట్గా నేర్చుకొని అర్థం చేసుకొని రెస్పాన్స్ అవుతారు అనమాట. కానీ జంతువులు అలా కాదు. మానవులు చేసే ధ్వనులు తొందరగా ముగుస్తాయి.
పదాలు తొందరగా పూర్తవుతాయి. కానీ జంతువులు తమ శరీరం ద్వారా ఉత్పత్తి చేసే కొన్ని వాసనలు శత్రువుల నుండి వాటిని రక్షిస్తాయి. పైగా వాసన దీర్ఘకాలం కొనసాగుతుంది. ఇది మానవుల్లో జరగదు. అవి కొన్ని రకాల స్మెల్స్‌ని కూడా వదులుతాయన్నమాట. ఓకేనా? ఆ స్మెల్స్ అనేది ఎక్కువ సేపు అనేది ఉంటుంది. దాని ద్వారా అవి శత్రువుల నుంచి రక్షించుకోవడం అనేది జరుగుతుంది నాన్న. నెక్స్ట్ సార్ ఇంకా ఏమన్నా ఉందా? చూడు, మానవుడు తన మానవుడు అందుకున్న సమాచారాన్ని జంతువుల్లో ప్రతిసారి ప్రతిస్పందనలో ప్ర అంటే మానవుడు తనకందుకున్న సమాచారాన్ని ప్రతిస్పందిస్తాడు. నేను చెప్పేదానికి మీరు ప్రతిస్పందిస్తున్నారు. మీకు అర్థమైతుందా లేదా నాన్న? ప్రతి ఒక్కటి అని అడుగుతానే మీరు స్పందిస్తున్నారు నాన్న. అదే నేను ఒక 2 ఆవులు 10 పందులు దగ్గరకొచ్చి అటు పెట్టాను నాన్న. చెప్పి లెసన్ చెప్పాను నాన్న. ఈరోజు మన యొక్క తెలుగు మదరాల్లో రెండో యూనిట్ చెప్పుకుంటాను నాన్న అనేసి నేను చెప్పినాననుకో, జంతువులలో ప్రతిస్పందన అనేది వస్తుందని అంటే అంతగా కనిపియదు. వీడెందో అరుస్తున్నాడు బా అని ఆవులు, గొర్రెలు, మేకలు మే అని గొర్రెలు అని అరుచుకుంటాయి నాన్న. ఓకేనా? అది ఆడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడు నాన్న, ప్రత్యేక ధ్వనులు పుట్టించడం ద్వారా మానవులు తమ భావాలను తెలియపరుస్తాడు. యెస్ నాన్న, ప్రత్యేకంగా మనోళ్ళు ధ్వనులు పుట్టిస్తారు. కానిండ్రా బాగా వినేస్తున్నారే చూడి, ఇదొక రకమైన స్టైలు. కానిండ్రా బాగా చదవండి, ఇదొక రకమైన స్టైలు. ఏం చేస్తున్నారన్నా బాగా చదవండి అన్న మీరు, ఇదొక రకమైన స్టైలు. అంటే వాళ్ళ యొక్క ధ్వనులు పుట్టించడంలో మానవుల యొక్క తమ భావాలను తెలియజేయడంలో డిఫరెంట్‌గా చేస్తాయి. కానీ జంతువులు అలా చేస్తానేనా? జంతువులు స్థిరమైన ధ్వనిలో తిరిగి చేయగలవు. స్థిరంగా చేస్తాయి. ఆవు అంబా అంటుంది. నువ్వు 10 రోజుల తర్వాత పోయినా ఆవు అంబా అంటుంది. అంతేగాని వేరే విధంగా అనదు. కాకులు కావు 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 అని అంటాయి నాన్న. కాకులేమంటాయి కావు 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 అని అంటాయి. 10 రోజులు పోయినా అంతే అది. సరేనా? నెక్స్ట్ చూద్దాం నాన్న. చూడు, మానవులు వాక్య నిర్మాణం చేయగల సమర్థులు. సమర్థులనమాట. కానీ జంతువులు ప్రత్యేక వాక్య నిర్మాణం అంటూ ఏముండదు వాటికి. మానవులు వివిధ భాషలను నేర్చుకునేది గానీ, సముపార్జించేది పొందే గానీ వాళ్ళ యొక్క సామర్థ్యం అనేది ఉంటుంది. జన్మతా కలిగి ఉంటారు. మనం పుట్టుకతోనే కలిగి ఉంటాం భాషను నేర్చుకోవడానికి. జంతువులకి ఆ సామర్థ్యత జన్మతతో ఉంటుందంటే ఉండదు నాన్న. మనకి పెద్దగా ఇంపార్టెంట్‌గా బిట్లుగా ఏం రావు. వచ్చేవేమన్నా ఉంటే నేను అక్కడే స్ట్రెస్ చేసి మరీ చెప్తాను ఖచ్చితంగా. మనము కంటిన్యూషన్ చేద్దాం నాన్న. భాషా సముపార్జన భాషా సముపార్జన మరియు భాషా అభ్యసనం అంటే ఏమో చూద్దాము.